వెల్కమ్ టు పూరా లోకల్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ విధేయతకు, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. ఎమ్మెల్యేలు ఎన్నుకునే కోటాలో జరిగే ఈ ఎన్నికలకు సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకుని ఉన్న అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయకులకు టికెట్లను ఖరారు చేసింది పార్టీ అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన విజయశాంతికి కూడా అవకాశం కల్పించింది. కానీ ఎమ్మెల్యే కోటాలో రేవంత్ రెడ్డి వర్గం నుంచి ఒక్కరికి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అధిష్టానం ప్రకటించలేదు. తన వర్గం నుండి వేం నరేందర్ రెడ్డి, ఫహీం ఖురేషీ పేర్లను సిఫారసు చేసిన అధిష్టానం మాత్రం ఒకరిని కూడా పరిగణలోకి తీసుకోలేదు. దాదాపు సంవత్సరం పైగా సైలెంట్ గా ఉంటున్న విజయశాంతి పేరు అనూహ్యంగా తెరపైకి రావడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముస్లింలకు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడంపై అర్ధరాత్రి గాంధీ భవన్ వద్ద మైనార్టీ నేతలు నిరసనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకులను కావాలనే పక్కన పెట్టిందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో 14% ముస్లిం జనాభా ఉన్నా ఒక్క ముస్లిం అభ్యర్థికి అవకాశం ఇవ్వలేదని మండిపడుతున్నారు.